బిగ్ బాస్ సీజన్ 8 13వ వారం మానస్ అలాగే ప్రియాంక జైన్ అడుగుపెట్టారు. ఇక మానస్ అయితే మొత్తానికి నిఖిల్ మనసు మార్చి హౌస్ నుంచి అయితే బయటికి వెళ్తాడు. కొద్ది రోజులుగా నిఖిల్ అయితే కావ్య గురించి బాధపడుతూ ఉంటాడు. ఇక హౌస్లో టాస్క్లు ఉండడం వల్ల కొంచెం డైవర్ట్ అయ్యాడు. ఇప్పుడు టాస్క్లు కూడా లేకపోవడంతో ఇక కావ్య గురించి మదన పడడంతో ఇక మానస్ వచ్చి, రే మానస్, నీకు నా సంగతి తెలిసిందే కదా, నువ్వు నేను అమర్ బెస్ట్ ఫ్రెండ్స్మి, మన ముగ్గురం ఏదైనా సరే అనుకునే చేస్తాము. ఇప్పుడు నేను చెప్తున్నాను విను జాగ్రత్తగా. బయటంతా నార్మల్‌గా ఉంది. ఎవరినైతే నువ్వు తలుచుకొని బాధపడుతున్నావో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మనసు మార్చుకొని నీ లైఫ్‌లోకి కూడా రావచ్చు. నువ్వు వాటి గురించి ఆలోచించి నీ గేమ్‌ని పాడు చేసుకోకు. ఇంకా 3 వారాలే ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ చెయ్యి. ఎవరి మనసు మనం బలవంతంగా మార్చలేము. ఎలా ఉంటే అలాగుంటుంది. ఏది మన చేతిలో ఉండదు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళాక అనవసరంగా ఇంత మంచి ఛాన్స్‌ని మిస్ చేసుకున్నానని చెప్పి నువ్వు బాధపడొద్దు. కాబట్టి నువ్వు ఈ గేమ్ మీద ఫోకస్ చేసి 3 వారాలు బాగా ఆడి కప్పు పట్టుకొని రావాలి. అర్థమవుతుందా అంటూ మానస్ ఇంకా నిఖిల్‌కి ఆ విషయం చెప్పడంతో ఇంక నిఖిల్ కూడా ఇక ఆ మాట విని మనసైతే స్థిమిత పడతాడు. ఇక నేను బాగా ఆడతానురా మామ అంటూ మానస్ అయితే చెప్తాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.